హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ట్రస్ట్ 2025 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే జస్ట్ 1 అవర్ 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే హాలీవుడ్ యాక్ట్రెస్ అయిన లారెన్ లేన్ ఆ క్యారెక్టర్ లో సోఫీ టర్నర్ గారు అయితే యాక్ట్ చేశారు. ఒక బిగ్ స్కాండల్ వల్ల కెరీర్ అయితే షేక్ అవుతుంది అనమాట. స్ట్రెస్ నుండి ఎస్కేప్ అవడానికి ఒక రిమోట్ క్యాబిన్ లో అయితే హైడ్ అవుతుంది. బట్ అక్కడికి ఎస్కేప్ అనుకుని వెళ్ళిన తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. బిట్రేయల్స్ జరుగుతాయి, కొంతమంది ఇంట్రూడర్స్ కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ చివరి వరకు చూడండి. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మన ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కూడా వస్తుంది. సో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నథింగ్ ఇంప్రెస్డ్ భయ్య అండ్ నథింగ్ ఫ్రెష్ అని చెప్తా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ గా సోఫీ టర్నర్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అని చెప్తా. మాక్సిమం మూవీని చూడడానికి ఆ టైం అంతా సేవ్ చేయడానికి ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ కొద్దిగా గొప్ప వర్కౌట్ అయిందని చెప్తాను భయ్య. ఆ పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్. ఇంకా క్యాబిన్ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా కొంచెం క్రీపీగా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ రన్ టైం కూడా పెట్టుకోలేదు, క్రిస్పీ రన్ టైం తక్కువగా 1 అవర్ 30 minutes లో కంప్లీట్ అయిపోద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ 20 minutes తర్వాత అసలు వర్కౌట్ అవ్వదు భయ్య. వాళ్ళు తీసుకెళ్లిన ప్రొసీడింగ్స్ కానీ ఆ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా లాజిక్ అన్నది ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా క్యారెక్టర్స్ బిహేవియర్ ఏదైతుందో సీరియల్ లో విలన్స్ చూసినట్టు అనిపిస్తుంది భయ్య. ఒక మూవీలో థ్రిల్ ఫ్యాక్టర్ కావాలంటే ఆ విలన్స్ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతా కూడా ఏదో సీరియల్ చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేశారు కానీ టెన్షన్ అయితే జీరో భయ్య. నాకైతే నిద్ర వచ్చేలా చేశారు ఆ డ్రామా ఇదంతా పెట్టుకుని. ఇంకా టోన్ సడన్ గా షిఫ్ట్ అవ్వడం గట్రా ఉంటుంది. ఒకసారి డ్రామాకి, ఒకసారి థ్రిల్లర్ కి, ఒకసారి హారర్ లాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. దేనికి కూడా పర్టికులర్ గా స్టిక్ అవ్వలేదు, లేదా వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసి కూడా చూపించలేదు. ఇంకా ఎండింగ్ కూడా ఫ్లాట్ గా ఉంటుంది, పే ఆఫ్ కూడా లేకుండా బోర్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ప్లాట్ హోల్స్ అయితే బిగ్గర్ దన్ ద క్యాబిన్ అన్నట్టుగా అనిపించింది. చాలా హోల్స్ అయితే ఉన్నాయి, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ అని చెప్తాను భయ్య. హెవీ ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది, అంటే సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ న్యూడిటీ కాకపోయినా సెమీ న్యూడిటీ మీకు క్లియర్ గా తెలిసిపోతుంటుంది. ఫ్యామిలీతో అలాంటి సీన్స్ చూడడానికి ఇబ్బంది పడతారు. సో ఫ్యామిలీతో చూడొద్దని చెప్తే. ప్రైమ్ వీడియో ఉంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ ఓపిక మీ ఇష్టం. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై.